చూస్తున్న ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముఖ్యంగా తోటి కోడళ్లకు నా ప్రణామాలు. నా చిన్న కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నా కుటుంబంలో ఎన్నో మార్పులొచ్చాయి, ఎన్నో గొడవలయ్యాయి. ఆఖరికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అర్థం చేసుకోకపోవడం తప్పు అని మా కుటుంబ సభ్యులకి క్లారిటీ వచ్చింది. కాబట్టి మా జీవితం సంతోషంగా సాగిపోతుంది. నా కళ్ళ ముందు నా కోడళ్ళు సంతోషంగా ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ కూర బ్రహ్మాండంగా చేసావు రేఖ. థ్యాంక్ యూ మావయ్య. నేనే నేర్పించాను మావయ్య. ఏమంటావత్తమ్మా? దొంగలు నా దగ్గర నేర్చుకొని నాటకాలు ఆడుతున్నారు. ఎల్లొస్తా అంజలి. సరే అండి. ఎల్లొస్తాను రేఖ. సరే కార్తిక్. వెళ్ళొస్తా లక్ష్మి. సరే అండి. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమలు శాశ్వతం కాదని నాకు అప్పుడే అర్థమైంది. సరే అక్క, నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా వెళ్ళేది? రోజు నీకు బొట్టు పెట్టి చెప్పాలా? ఈ ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసి అప్పుడు దేశ సేవకు బయలుదేరదు గాని. డైలీ ఆఫీస్కి లేట్ వెళ్తే శాలరీ కట్ చేస్తామంటున్నారు అక్క. అయితే మాకేంటి, కట్టలు కట్టలు సంపాదించి మాకేమైనా పెడుతున్నావా? నిన్ను మీ డాడీ వచ్చినప్పుడు నేను అత్తమ్మ ప్రేమగా దగ్గర చేసుకుంది నీ పాస్ట్ విని అయ్యో పాపమని కాదే, ఈ ఇంటికి ప్రాపర్ పని మనిషి దొరికిందని. అయినా నువ్వు జీతం ఇస్తే వచ్చే పని మనిషివి కాదే, జీతం తెస్తూ ఈ ఇంటి పనులన్నీ చేసే పని మనిషివి. అర్థమైందా? ఏమంటావు అత్తమ్మా? అత్తమ్మా, అత్తమ్మా. కాదత్తమ్మా, దీంతో ఇంటి పనులన్నీ చేస్తున్నాం. మామయ్య ముందు బాగానే ఉన్నట్టు నటిస్తున్నాం. ఒకవేళ ఇదంతా తీసుకెళ్ళి మామయ్యకి చెప్పేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటత్తమ్మా? అది నోరు జారి మన గురించి